అందరికీ నమస్కారం. విలేజ్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా ఈరోజు మనము అనంతపురం జిల్లా గుత్తి మండలం ప్రజాపురం గ్రామంలో ఉన్నటువంటి తులసమ్మ గారు ఉన్నారు. వీరి ఇంటికాడ చెట్లు చాలా బాగా పెంచుకున్నారు. సో వాళ్ళ యొక్క అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ చెట్లు చాలా బాగున్నాయి కదా, ఇంటి దగ్గర చాలా బాగా పెంచినారు. మీరు దీనిని చాలా ఇష్టంగా పెంచుతున్నట్టున్నారు, ఒకసారి మాకు చూపిస్తారా? ఫస్ట్ అయితే మునగ చెట్టు. ఇది ఇంటికి మన తినే ఆహారానికి అన్నిటికీ యూజ్ఫుల్ అవుతుందని ఆ చెట్టుని పెంచుతాం. మునగాకు అన్నది చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఈ మధ్య చాలా మంది కూడా మొదలు పెట్టినారు, కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు కూడా దాన్ని ఆరోగ్యపరంగా మన తినే ఫుడ్ మందు అవి లేకుండా అన్ని విధాలకు పనికి వస్తుందని మునగ చెట్టు పెంచినాం. కాయలు కాస్తున్నాయండి? ఎప్పుడన్నా కాస్తున్నాయి, ఇప్పటికైతే అయిపోయినాయి. అట్లా ఇది అంజూర చెట్టు. ఇది అంజూరపు చెట్టు. అంజూర చెట్టు ఇది కూడా ఆరోగ్యానికి చూడండి, అంజూరపు కాయ కూడా కాసింది ఒకటి, కొంచెం అప్పుడే పక్వానికి దగ్గరలో ఉంది. ఇది అంజూరపు చెట్టు. అది సీతాఫలం చెట్టు. ఇది సీతాఫలం చెట్టు. ఈ మధ్య మన సీజన్ అప్పుడు కాస్తున్నాయండి? కాస్తున్నాయి, అయిపోయినాయి. ఈ మల్ల చెట్టు, అది జంపు మల్ల అని, ఇది ఒక రకమైన మల్ల చెట్టు అన్నమాట. ఇది మల్ల చెట్టు. ఇదైతే బ్రహ్మకమలం. ఇది బ్రహ్మకమలమా? అందరూ చాలా చోట్ల ఉంది. అవునవును. ఇది కూడా బ్రహ్మకమలం అన్నమాట. దీన్ని కూడా పెంచుకుంటాం. బ్రహ్మకమలం ఇంతకు ముందు ఎప్పుడైనా పూలు పూసింది? ఇది ఒకసారి పూసింది, తర్వాత తిని పాడేసింది, అది మొలిచింది. దీనికి అట్లే పెంచుతున్నారు మీరు. మల్లెంట్లువి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట పూలు. మాకైతే ఒక అర్ధ కేజీ పైన ఇంటికి వస్తాయన్నమాట, కొనుక్కోవడానికి లేకుండా. అట్లే కనకాంబరాలు కూడా, కనకాంబరాలు ఈ మల్లె చెట్లలో కనకాంబరాలు కూడా అట్లే పెంచినాము. నిమ్మ చెట్టు కూడా ఇంటికి చాలా బాగా పెద్దగా అయింది. కాయలు ఉన్నాయి కాయలు చిన్నగా ఆడొకటి ఈడొకటి ఉన్నాయి. ఇవి కూడా అంతే, మనకి ఇంటికి వస్తాయి. దీన్ని కూడా మామూలు ఆరోగ్యపరంగా ఉడకబెట్టుకొని పొద్దున్న లెమన్ టీ లాగా తాగుతాం అనమాట. మునగాకు అంటే మునగాకుతో కూడా తాగుతా ఉంటాం పొద్దున్న లేసి. ఇంకా ఉన్నాయి మాకు ఆరోగ్యానికి. ఔషధ మొక్కల్ని బాగా పెంచుకున్నారు. ఇది షోకేజ్ చెట్టు, చిన్నగా ఎల్లో కలర్ పూలు పూస్తాయి. కేరళకు పోయినప్పుడు మేము టూర్ కి తెచ్చుకున్నాం, గుర్తు ఉండాలని. ఇది దానిమ్మ చెట్టు అనమాట. ఇంట్లో మాకు ఇక బయట కొనుక్కోవడం లేకుండా, ఇంట్లోనే మందులు అవి లేకుండా ఇంట్లోనే పెంచుకుంటాం అన్నమాట. తినే తిండి ఇవన్నీ రెండు జామ చెట్టు. ఇది కూడా షోకి ఉంటది. తర్వాత వైట్ పూలు బాగా పెద్ద పెద్ద పూస్తాయి అన్నమాట. ఇది కేరళకు పోయినప్పుడు మేము టూర్ లో ఆడ తీసుకొచ్చినమాట. కేరళలో పోయినప్పుడల్లా, వేరే టూర్లకు అట్లా పోయినప్పుడల్లా గుర్తుకు తెచ్చుకుంటా అనమాట. మనీ ప్లాంట్ మాకు ఎక్కువ కోళ్ళు ఉన్నాయి, కింద పెట్టుకోవడానికి యూజ్ఫుల్ కాదని ఇట్లా ఇక్కడ పెట్టుకున్నాము అనమాట. కోళ్ళు తినేస్తాయి. మనీ ప్లాంట్ చెట్టుకి. ఇది జామ చెట్టు. ఇది రెడ్ జామకాయలని షుగర్ కి మంచిదని నాటుకున్నాము. దీని ఆకులు కూడా పొద్దున్నే టీ లాగా చేసుకొని తాగుతాం అనమాట. ఇది నేరేడు చెట్టు. ఇది కూడా అంతే, ఉదయాన్నే ఒక్కొక్కటి ఒక వారం ఇట్లా తాగుతా ఉంటామంట, మాకు షుగర్ ఉంది కాబట్టి. టెంకాయ చెట్లు. ఇది ఇంట్లో తయారు చేసుకున్నాం, బ్రష్లు పెట్టుకోవడానికి, ఇట్లా సర్పోడ్ పెట్టుకోవడానికి మేము ఓన్ గా తయారు చేసుకున్నమాట. ఇట్లా ప్లాస్టిక్ కొనుక్కోకుండా సిమెంట్తో తయారు చేసుకున్నాం. ఇవి వైట్ లిల్లీలు అన్నమాట. ఇవి ఎల్లో కలర్ పూలు పూస్తుంది. ఇది ఇంకా ఇప్పుడైతే పూయడం లేదు. ఇది మన హాస్పిటల్ అనంతపురం పోయింటే చిన్న ఇత్తనాలు తెచ్చి నాటినాము.
పింక్ కలర్ పూలు పూస్తుంది, తీగలు వచ్చి పింక్ కలర్ పూలు పూస్తుంది. ఇవి ఎల్లో లిల్లీలే, కోళ్ళు కూర్చొని ఇట్లా అయిపోయినాయి. ఇది కొక్కి సుబ్రహ్మణ్యం పోయినప్పుడు తెచ్చుకున్నాం గుర్తుగా. కొక్కి సుబ్రహ్మణ్యం ఇదైతే ఇది డ్రాగన్ లాగా ఉంటది. అది కూడా కేరళ పోయినప్పుడే తెచ్చుకున్నాం. కేరళ గుర్తుగా మీరు కొన్ని తెచ్చుకున్నాం. ఇది కర్ణాటకలో కొక్కి సుబ్రహ్మణ్యం కాడ తెచ్చుకున్నాం అనమాట. పోయిన కాడల్లా గుర్తుగా ఏదో చెట్టు తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. కానీ ఈ చెట్టు చల్లగా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా అన్ని విధాలు ఉంటుందని కానీ ఈ చెట్టు నాటుకున్నాం అనమాట. ఇదైతే ఇది 20 సంవత్సరాల నుంచి చెట్టు లాగే ఉంది, పెంచుకుంటున్నాం మేము 20 సంవత్సరాల నుంచి అనమాట. పింక్ కలర్ పూలు పూస్తుంది, బాగా కలగా ఉంటుందని ఇంటి ముందర చాలా బాగుంటదని నాటుకున్నాం. 20 సంవత్సరాల నుంచి ఉంది ఇది చెట్టు. ఇవి మల్లెంట్లు, ఇవి కూడా మల్లెంట్లు. ఇవి ఇది కూడా కర్ణాటకలో తెచ్చుకున్నాం అనమాట. కర్ణాటకలోనే తెచ్చుకున్నాము. బొప్పాయి చెట్టు, వీటి ఆకులు కూడా మీరు కషాయానికి చేసుకుంటాము. అన్ని మాకు ఇంటికి ఆరోగ్యానికి ఉంటాయని ఇవన్నీ నాటుకున్నాం. ఇంటి చెట్టుకి ఇంటి ఆరోగ్యానికి కూడా అన్ని గిన్నెర పూలు ఇవి ఇంటికి దేవుడికి వస్తాయని గిన్నెర చెట్లు నాటుకున్నాం అన్నమాట. ఇది అయితే అది పింక్ కలర్, ఇది వైట్ కలర్. ఆ పక్క పింక్, ఈ పక్క వైట్, బాగా కలగా ఉంటదని దీన్ని నాటుకున్నాం అన్నమాట. కరివేపాకు చెట్టు, కరివేపాకు ఇది కూడా ఇంటికి యూజబుల్ అవుతుంది నాటున్నాం. సపోటా ఇవి కూడా అంతే, మందు లేకుండా పండించుకొని తింటాం అనమాట. కాయలు బాగా కాస్తుంది, బాగా కాస్తుంది, బాగా చాలా కాస్తుంది. ఈ సీజన్ అయితే కొంచెం తక్కువైంది కానీ లేదంటే చెట్టు నిండా కాస్తుంది. చెట్టు ఇది బాగా కాస్తుంది. ఇది ఎర్ర మందారం, ఇది ఎర్ర మందారము. ఈడే ఇట్లా రాళ్ళలో కోళ్ళు గెదలవని అట్లే పెట్టాను అనమాట ఇక్కడ. అది దుబాయ్ లో తెచ్చినారంటే చెట్టు. మాకు ఒక కొమ్మ ఇచ్చింటే నాటుకున్నాను నేను, గుర్తుకుంటుంది. వాళ్ళు ఇచ్చినారని తెలిసిన వాళ్ళు ఇచ్చింటే నాటుకున్నాను. కానీ పూలు బాగా పూస్తున్నాయి. అవి చాలా బాగుంది పూలు, అసలు చాలా బాగా దేవుడికి వస్తాయని ఇది నాటుకున్నాను అనమాట. రాళ్ళల్లో ఇదంతా రాళ్ళే చూడు. అవి మందారమే, అవి కూడా అక్కడ మందారం ఎల్లో కలర్ ఇట్లా రాళ్ళల్లోనే వేసుకున్నాం అన్నమాట. రోడ్డుకి యువతల ఖాళీ ప్లేస్ ఉంటే ఇది ఎందుకు ఖాళీగా ఉండాలని బీరకాయ చెట్లు, చిక్కుడు చెట్లు, ఈ కుండాకు ఇట్లా అట్లాంటివన్నీ నాటుకున్నమాట. ఎంత ఖాళీగా ఉంది కదా. కాయలు ఎప్పుడన్నా పెరిగినాం బాగా కాస్తాయి. అంత మేము తిన్నాము, ఇంట్లో పక్కల అందరికి ఇచ్చినాం అనమాట. కాయలు బాగా అలా కూడా ఉన్నాయి అక్కడ లోపల, అది అక్కడ కనిపిస్తున్నాయి, అక్కడ ఉన్నాయి. ఇది కూడా ఉండే లావుది, అది అక్కడ ఒకటి ఉంది, అక్కడే అక్కడ. అరే కాదు, అరే మీ కాలే ఇక్కడ ఉంది. ఇక్కడ ఇట్లా నేత బీరకాయలు అంటారు. ఇవి చాలా కాస్తాయి. చలి ఎక్కువ కొద్దీ ఎక్కువ కాయలు కాస్తాయి అనమాట. గోంగూర ఇంకా అక్కడంతా బాగున్నాయి, రెడ్ కలర్ పూలు అట్లాంటివన్నీ కంపకర్రలు ఇచ్చేసినాం అనమాట. కలగా ఉంటది, చెట్టు తినడానికి బాగుంటదని. చిక్కుడు చెట్టు అయితే ఇంకా ఇప్పుడు పూత పూస్తుంది. ఇప్పుడు ఇంకా చిక్కుడు చెట్టు కాయలు అయితే కాయలేదు, పందిరేసి బాగా నీట్ గా వేసాం అనమాట. ఇంటి దగ్గర ఇలా చెట్లు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? మేము నాటుకుంటే బాగుంటది, ఇంటి ముందర చెట్లు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటది, హెల్త్ కూడా బాగుంటది. చెట్లు లేకుండా ఉంటే కష్టంగా ఉంటది. అన్ని విధాలు బాగుంటది అని చెప్తాం అనమాట. ఈ చెట్టు నాటుకోండి, ఈ చెట్టు నాటుకోండి అని చెప్తాం. అట్లా ఆనందం వస్తుంది, పచ్చదనం ఉంటుంది, ఎండాకాలం బాగా నీడగా ఉంటుంది. దాంతో కూడా ఔషధాలకు సంబంధించి మొక్కలు నాటుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అని మనకి వీరు తెలియజేస్తున్నారు. మీరు కూడా మీ ఇంటి దగ్గర మొక్కలు నాటుకొని ఆరోగ్యాన్ని ఆనందం పొందాల్సిందిగా మేము కోరుచున్నాము. ఇదండి ఇవాళ వీడియోలో. మరొక అంశం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.